బిజినెస్‌లో 500 పెట్టినా, 50,000 పెట్టినా ప్రాఫిట్ రావాలంటే ఈ విషయం తెలియాలి. ఏ బిజినెస్‌లో అయినా మనీ కన్నా ముఖ్యమైనవి పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ లెర్నింగ్. ఇవి లేకుండా 500లతో స్టార్ట్ చేసినా, రూ. 1,00,000తో స్టార్ట్ చేసినా గ్రోత్ కనిపించదు. ఓవర్‌నైట్ సక్సెస్ అనేది ఎవ్వరికీ రాదండి. కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మినిమమ్ అమౌంట్‌తో ట్రయల్ స్టాక్ తీసుకొని సేల్ చేయడం స్టార్ట్ చేయాలి. వచ్చిన అమౌంట్‌ని మళ్ళీ స్టాక్‌లో పెట్టాలి. మళ్ళీ సేల్ చేయాలి. మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి. ఇలా రిపీట్ అవుతున్న ఈ ప్రాసెస్‌లో కొన్ని ప్రోడక్ట్స్ ఫాస్ట్‌గా సేల్ అయిపోవచ్చు. ఇంకొన్ని సేల్ అవ్వకపోవచ్చు. కానీ అక్కడే మీరు మార్కెట్ రిక్వైర్మెంట్‌ని అర్థం చేసుకోవాలి. కస్టమర్స్ ఏం కొంటున్నారు? ఏ డిజైన్స్ ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి? ఏ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఆ నాలెడ్జే బిజినెస్‌లో బిగ్గెస్ట్ ప్రాఫిట్. ఎందుకంటే మనీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయగలుగుతాం, కానీ మార్కెట్‌ని అర్థం చేసుకొని గ్రో అవ్వడం అనేది అందరికీ అయ్యే పని కాదు. ఎవరైతే టైమ్ టు టైమ్ ఇంప్రూవ్ అవుతూ కంటిన్యూ చేస్తారో వాళ్ళకి గ్రోత్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈరోజు మనకొచ్చిన ఈ ఆర్డర్స్ కూడా ఒక్క రోజులో వచ్చినవి కాదు. చాలా చిన్న చిన్న స్టెప్స్‌తో స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు మనం మెల్లగా వచ్చాం. నెక్స్ట్ వీడియోలో 500 స్టాక్‌తో సేల్ ఎలా స్టార్ట్ చేయాలో డిస్కస్ చేసేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.